దేశంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. మొత్తం అందరూ కూడా డాక్టర్లండి. డాక్టరు అంటే ప్రాణం పోసేవాడు అని మనం భావిస్తాం. కాకపోతే డాక్టరు వృత్తిలో ఉన్నప్పటికీ, డాక్టరు చదువుకున్నప్పటికీ కూడా ఆ యొక్క విద్యను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకతను అక్కడ లక్నోలో చూసుకుంటే కనుక ఆముదం గింజల నుండి ప్రమాదకరమైనటువంటి రైసిన్ అనే విషాన్ని తయారు చేసేటటువంటి పనిలో ఉన్నాడు ఒక డాక్టర్ అండి. చాలా ప్రమాదకరమైనటువంటి విషం. ఆ విషాన్ని తీసుకుని వచ్చి ఆలయాల్లో, ప్రసాదాల్లోనూ, ఇతర ద్రవ పదార్థాల్లో, తీర్థాల్లోనూ కూడా కలిపి సామూహికంగా వేలాదిగా భారతీయుల్ని చంపడానికి వీళ్ళంతా కూడా కుట్ర పన్నారు. అత్యంత భారీ కుట్రను కేంద్ర ప్రభుత్వ రక్షణ విభాగం ఛేదించిందండి. ఛేదించే డాక్టర్లందరూ కూడా అరెస్ట్ అయిపోతూ వచ్చారు. అందువల్ల ఆ ఉన్నటువంటి ఒక్క డాక్టరు నేను దొరకక ముందే ఆత్మాహుతి చేసుకుంటాను అని చెప్పేసి ఆత్మాహుతి కూడా చేసుకోలేదు, ప్రమాదంలో పేల్చేసుకున్నాడు అన్నారు. డాక్టర్లను ఎప్పుడైతే అరెస్టులు చేయడం అనేది మొదలుపెట్టారో తన దాకా వచ్చేస్తారు అని చెప్పేసి అతను గ్రహించిన వాడై ఈ విధమైనటువంటి ఆత్మాహుతి లాంటిది అతని వల్ల జరిగింది. తద్వారా 10 మంది వరకు చనిపోయారండి. 2000 కేజీలో ఎంతో RDXను పట్టుకుందండి ప్రభుత్వం. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు వేలాది ప్రాణాలు ఒకేసారి తీయడానికి కుట్ర పన్నారు. మన భద్రతా బలగాల యొక్క గొప్పదనం వల్ల, వాళ్ళ యొక్క విశేషమైన కఠోర పరిశ్రమ వల్ల అతిపెద్ద మారణ హోమం తప్పింది. అయినప్పటికీ కూడా 10 మంది మరణించడం చాలా బాధాకరం అండి. హిందువుల్లోనండి ఏదైనా ఒక డిగ్రీ సంపాదిస్తే, ఇంజనీర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, అమెరికాలో ఇంజనీర్ అయితే ఇక్కడ ఇంట్లో బొట్టు పెట్టుకోవడం మానేస్తారు. అమెరికాలో డాక్టర్ అయితే ఇక్కడ మోడర్న్గా జీవించి పూజలు, పురస్కారాలు అవన్నీ కూడా మానేస్తూ ఉంటారండి. కానీ ఇతర మతాల వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఏ చదువుకున్నా కూడా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి అంశాల్లోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశాన్ని, భారతీయుల్ని విశేషమైనటువంటి దైవశక్తి కాపాడుతూ ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నానండి. లేకపోతే ఎంత పెద్ద మారణకాండ జరిగేదో ఆలోచించండి.